శ్రీ గురుభ్యో నమః. 4వ అధ్యాయం 11వ శ్లోకం. ఓం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. ఏ యథా ఎవరు ఏ విధంగా, మాం ప్రపద్యంతే నన్ను శరణాగతం అవుతారో, తాన్ తదైవ భజామ్యహం వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మమ వర్త్మ నా మార్గము, అనువర్తంతే అనుసరిస్తారు, మనుష్యాః పార్థ సర్వశః పార్థ మనుషులందరూ. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, మనిషి దేవుణ్ణి ఎలాంటి భావంతో పూజిస్తాడో దేవుడు కూడా అదే భావంతో ప్రతిస్పందిస్తాడు. దేవుని అనుగ్రహం ఒకే రకంగా ఉండదు. భక్తుడి స్వభావం, నిష్ఠ, భక్తి మార్గం ఆధారంగా దేవుడు కూడా అదే మార్గంలో అతడిని రక్షిస్తాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్టుగా పరమాత్మ ఎవరెవరు ఏ ఏ విధంగా ఎంతెంత భక్తితో ఏ రూపముతో నన్ను అర్చిస్తారో లేక సేవిస్తారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానని పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ కల్పవృక్షం వంటి వారు. ఆయన చెంతకు పోయి ఏది కోరితే దానిని ఇస్తారు. ఏ ప్రకారంగా కోరితే ఆ ప్రకారంగా ఫలితాలను ఇస్తారు. వారు మోక్షార్థులై నన్ను ప్రార్థించినట్లయితే వారికి మోక్షాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అలా కాకుండా లౌకిక ఫలితాలను కోరితే అదే ఇవ్వవలసి వస్తుంది. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నేను కొంతమందిని అనుగ్రహించాను, కొంతమందిని వదిలేశాను అని ఏమీ లేదు. మనుష్యులందరూ నా వాళ్ళే, నా ఆత్మీయులే. మమ వర్తమానువర్తంతే. మనుష్యులందరూ సర్వ విధముల నా మార్గమునే అనుసరిస్తున్నారు కదా. నేను 2 మార్గాలను చూపాను. ఒకటి ధర్మ మార్గము, 2 జ్ఞాన మార్గము. ఏ మార్గంలో వెళ్ళినా వారు నా వాళ్ళే. వారి మార్గాన్ని బట్టి వారికి ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఎవరికైనా ఉత్తమ ఫలితాలు గాని మోక్షము గాని కలగకపోతే అది వారి దోషమే కాని భగవంతునిది కాదు. నేను చూపించిన దారిలో నడిచే వారందరూ నా వారే. వారి యోగ్యతను బట్టి నేను అనుగ్రహిస్తాను. తెరచాపను పైకి ఎత్తనిచో పడవ కదలదు. భగవంతుని అనుగ్రహం కూడా అంతటా వ్యాపించి ఉంది. కానీ జనులు తమ హృదయం అను తెరచాపలను దైవోన్ముఖములుగా చేస్తేనే కాని జీవిత నౌకలు పురోగమించవు. ఇనుమునకు తుప్పు ఉండినచో సూదంటు రాయి దానిని ఆకర్షించదు. అట్టే మనస్సు నందు విషయ మాలిన్యము, దృశ్య దోషములు ఉన్నచో భగవంతుడు తన వైపునకు దానిని ఆకర్షించుకొనరు. కాబట్టి వారి వారి ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి ఆయా పరమార్థ సత్ఫలములను భగవంతుడు వారికి కలగజేయుచుండును. ఎవరు చేసుకున్న కర్మలను బట్టి, వారు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి దానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు. ఎవరెవరికి ఏ ఏ కాలంలో ఏ పుణ్యానికి ఏ పాపానికి ఫలితం ఇవ్వాలి అనే విషయం మీద పరమాత్మకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే పరమాత్మ సర్వజ్ఞుడు అని అందరికీ తెలిసిందే కదా. సర్వజ్ఞుడు కాబట్టి, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని వారికి ఇస్తున్నారు. కాబట్టి ఎంత చేసుకుంటే అంత, ఎలా చేసుకుంటే అలా, ఏమి చేసుకుంటే అది వారి వారి కర్మ ఫలాలను ఇస్తున్నాడు. అంతే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది పరమాత్మకు ఏ మాత్రం లేదు. పరమాత్మ మనుషుల యందు నిజమైన సమభావన ఉన్నవాడు కాబట్టి మానవులందరికీ ఉపదేశం చేస్తున్నాడు. ఈ భూలోకంలో ఏ సత్కర్మాచరణ చేసినా ఏ దుష్కర్మాచరణ చేసినా ఫలితాన్ని ఇచ్చేది పరమాత్మ ఒక్కడే. ఇన్ని రకాలుగా చెప్పినా, ఇన్ని ఉపదేశాలు చేసినా అందరూ ఎందుకు నిన్ను చేరడం లేదు? అందరూ మాకు పరమాత్మే కావాలి, మాకు పరమాత్మ జ్ఞానమే కావాలి అని ఎందుకు అనడం లేదు? పరమాత్మ తప్ప మరొకటి అక్కర్లేదు అని ఎందుకు అనడం లేదు అనే ప్రశ్న మనలో ఉదయిస్తే దానికి సమాధానం పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు. హరి ఓం తస్సత్.